ఇక పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ సినిమా ప్రీ రిలీజ్ రానే వచ్చింది. మరి కాసేపట్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇక ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఇక ఈ ఈవెంట్ సందర్భంగా ఓజీ టీంతో పాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఓజీ ప్రమోషన్లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఇక ఈ ఈవెంట్ కోసం ఓజీ మూవీ టీం భారీగా ఏర్పాట్లు చేసింది. ఓజీ ఈవెంట్ సందర్భంగా రాత్రి 10:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ నెల 24న ఓజీ ప్రీమియర్ షో ఉండగా 25న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుంది. ఓజీ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మా ఫిల్మ్ రిపోర్టర్ మోహన్ మరింత సమాచారం లైవ్లో అందిస్తారు. మోహన్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటి వరకు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ప్రతిభ, ప్రస్తుతం అయితే ఏర్పాట్లో ఓజీ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5 తర్వాత, అంటే ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ కాలేదు. మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మీరు గమనించవచ్చు, మీరు స్క్రీన్లో గమనిస్తే మొత్తం మనకు తెలుస్తుంది. ఎల్ఈడి స్క్రీన్స్ కానీ, లైటింగ్స్ కానీ ఇవన్నీ ఇంకా సెట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మళ్ళీ ఆర్కెస్ట్రా అంటే పాటలు పాడే వాళ్ళకి ఆ స్టేజ్ పైన ఎలాంటి సౌకర్యాలు కావాలి ఏంటి అనేది చేస్తున్నారు. ఇంకో పక్క గమనించినామంటే, ఇక్కడంతా గమనించినామంటే ఆడియన్స్కి చైర్స్ ఇవన్నీ అంటే డివైడ్ చేస్తున్నారు. మొత్తంగా ఓజీ ప్రీ రిలీజ్కి సంబంధించి అంటే గెస్ట్లకు ముందు, అంతకు ముందు వచ్చేసి అంటే ముందు వచ్చేసి అంటే మనకి సినిమా సెలబ్రిటీలు కూర్చునేదానికి ప్లేసులు ఇవన్నీ వీటి డివైడ్ చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం డివైడ్ చేస్తున్నారు. ఇటువైపు చూసామంటే మనం ఇంకొక వైపు చూసామంటే మనకి పోలీసులు అందరూ ఉన్నారు. అంటే ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలేదు. 5-6 గంటల తర్వాత ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు జరగాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పక్కాగా చేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకులు చేస్తున్నారు. ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతుంది. ఈరోజు సెప్టెంబర్ 21 ఆదివారం దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారనేసి ఒక సమాచారం అయితే ఉంది. దీంతో పాటు సినీ నటి అంటే ఆ చిత్రానికి సంబంధించినటువంటి నటీనటులందరూ ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. శ్రీయారెడ్డి, అలాగే ప్రియాంక, అరుల్ మోహన్, ఇట్లా వీళ్ళందరూ రాబోతున్నారు. ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకా అంటే ఒక పక్క పోలీసులు, మరోవైపు ఉన్నటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించాల్సినటువంటి ఈ సభ్యులు వీళ్ళందరూ ఏర్పాట్లను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. ఓపెన్ స్టేడియంలో జరుగుతుంది. ఎల్బీ అంటే లాస్ట్ మనం అంటే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి గత చిత్రం హరిహర వీరమలను చూసినామంటే శిల్పకళా వేదికలో జరిగింది. అక్కడ చాలా అంటే
క్రౌడ్ విపరీతంగా రావడంతో అసలు లోపల ఉన్న వాళ్ళకంటే కూడా బయట ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది మిగిలిపోయారనమాట. అంత క్రౌడ్ వచ్చేసింది. ఇలాంటి తరుణంలో ఏం చేశారంటే నిర్వాహకులు ఈసారి శిల్పకళా వేదిక అని కాకుండా ఎల్బీ స్టేడియం అయితే బాగుంటుంది ఈవెంట్ చేయడానికి అని చెప్పేసి దానికి తగినట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈవెంట్ వచ్చి భారీ స్థాయిలో నిర్వహించేదానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలి, ఏంటి, ఎవరెవరు ఎలాంటి ఏ ప్లేస్లో కూర్చోవాలి, ఆడియన్స్ ఎలా ఉండాలని దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం 7 గంటల తర్వాత అంటే ఈవెంట్లో అంటే స్పీడప్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఇంకా రిమైనింగ్ ముఖ్య అతిథులంతా వస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు అభిమానులు ఇప్పుడిప్పుడే రాక స్టార్ట్ అయింది, ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ఎవరు రాలేదు. అంటే ఇవి లంచ్ టైం ఇవంతా అవుతుంది కాబట్టి 5 గంటల తర్వాత అభిమానులు తాకిడి అనేది ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు అయితే చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఈ సైడ్ గమనించినామంటే స్టేజ్కి రైట్ సైడ్ పూర్తిగా పోలీసు బలగాలు అయితే మోహరించబడ్డాయి. ఇంకా బయట అంతా కూడా పోలీసులు అందరూ ఆల్రెడీ వాళ్ళ స్థానాల్లో ఉన్నారు. మొత్తం గమనిస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు ఏంటనే దాన్ని అయితే వాళ్ళు పక్కాగా గమనిస్తున్నారు. మాకు 5 తర్వాత ఇంకా ఈవెంట్లు అయితే ఇంకా స్పీడప్ అవుతుంది. ప్రతిభ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు ఓజీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కూడా జరగబోతుంది. నిజానికి ఓజీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని ఉదయం 10:08 చేయాలని చెప్పేసి మేకర్స్ డిసైడ్ చేశారు. కానీ ట్రైలర్ రిలీజ్ అంటే ఇంకా కాస్త కొద్ది చిన్న తుదిపాటి హంగులు ఉండడంతో పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ తీసుకునేసి కొన్ని చిన్న చేంజెస్ కోసం అనేసి కాస్త డిలే చేశారు. అంటే డిలే చేయడం అంటే ఆ టైమింగ్ కాకుండా సాయంత్రం ఆడియన్స్ మధ్య రిలీజ్ చేసి ఆ ట్రైలర్కి ఇంకాస్త బాగా ఉంటుంది, బెటర్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి మేకర్స్ ఆలోచించడంతో సాయంత్రం అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత హంగామా జరగబోతుందో, అంటే ఈ సినిమా పైన ఉన్న అంచనాలను పెంచేలాగా నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లేలాగా ఈ ట్రైలర్ ఉండబోతుంది అంటున్నారు. ఇప్పటికే సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఓజీ సినిమాకు వచ్చినంతటువంటి ఆ హైపు, ఆ బజ్ ఇంకే సినిమాకి రాలేదు. ఈ అంచనాలని ట్రైలర్ నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్తుందని చెప్పేసి అందరూ అంచనాలు వేస్తున్నారు. దానికి తగ్గట్టు సినిమా పైన ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ ఆ టికెట్ రేట్స్ కానీ ఇవన్నీ కూడా సినిమా పైన అంచనాలు రోజు రోజుగా పెంచుతూనే ఉన్నాయి. అటు ఏపీ కానీ తెలంగాణ కానీ రెండిట్లోనూ నిర్మాతలు టికెట్ రేట్స్ పెంచుకునేదానికి వీలుగా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే జీవోని సంపాదించుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోకి 800 రూపాయలు ఉంటుంది జీఎస్టీతో కలిపి, ఇంకా సింగిల్ స్క్రీన్స్లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో 125 రూపీస్ ఉండేలాగా తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం విషయానికి వస్తే బెనిఫిట్ షోకి 1000 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 125, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకునేలాగా ఆల్రెడీ జీవో తెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే సినిమాల్లో పాటలు పాడడానికి కానీ, డ్యాన్సులు వేయడానికి కానీ, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాల్లో స్టెప్స్ డ్యాన్సులు వేయడానికి కానీ, ఆ పాటలు పాడడానికి, దానికి సంబంధించిన మన స్టేజ్ ఈ వ్యవహారం అంటే గమనిస్తే ఇక్కడ మనకి క్లారిటీగా తెలుస్తుంది. దీనిపైన వచ్చేసి ఇంకా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని కెమెరాలు, ఈ నిర్వాహకులందరూ ఇక్కడ నుంచి రిమైనింగ్ వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారితో పాటు పొలిటికల్ లీడర్స్ అంటే తెలంగాణకు సంబంధించి అటు ఏపీకి సంబంధించి ఎవరెవరు వస్తారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిరంజీవి గారు వస్తారని చెప్పేసి ఒక సినీ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే ఉంది. మరి పొలిటికల్ వర్గాల నుంచి ఎవరెవరు వస్తారు, ఈ సినిమా పైన ఉన్నటువంటి హైప్ నెక్స్ట్ రేంజ్కి ఎలా వెళ్తుంది, ట్రైలర్ కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ మోహన్.